హాయ్ హలో నమస్తే జ్యోతి కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము తీయగా కమ్మగా ఉండే రవ్వ లడ్లు తయారు చేసుకుందామండి. వాటికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఉప్మా రవ్వ ఒక 1/2 కేజీ తీసుకున్నాను. పంచదార ఒక 300 గ్రాములు తీసుకున్నాను. పాలు ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కలుపుకోవడానికి ఎంత సరిపోతాయో అంతవరకు తీసుకున్నాము. కిస్మిస్ యాలక్కాయలు ఒక 5 తీసుకున్నాను. జీడిపప్పు ఒక 50 గ్రాములు తీసుకున్నాను. నెయ్యి ఫ్రై చేసుకోవడానికి సరిపడా నెయ్యి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మనము ఫ్రై చేసుకుందామండి. ఇది స్టీల్ బండి పొయ్యి మీద పెట్టుకున్నామండి. ఇది కొత్తదండి. ఇది నేను ఇంటి దగ్గర పోయించి చేయించాను. వేరే రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి పల్లెటూరు వచ్చి వాళ్ళు ఇట్లా తయారు చేస్తున్నారండి. మన దగ్గర వేస్ట్ అయిన స్టీల్ ఏదన్నా ఉంటే కనుక అది తీసుకెళ్ళి వాళ్ళు పోత పోసి ఇట్లా మనకి ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు చేస్తున్నారు. నేనైతే ఇది చేయించానండి. ఇది ఇంకొన్ని వస్తువులు చేయించాను. అది తర్వాత చూపిస్తాం మీకు. అయితే ఇప్పుడు దీని మీద మనము రవ్వ అవన్నీ వేయించుకుందాము. బాండి వేడెక్కిందండి. ఇప్పుడు నెయ్యి పోసుకుందాం. జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవడానికి సరిపడా నెయ్యి పోసుకుందాం. నెయ్యి వేడెక్కిందండి. జీడిపప్పు వేసి వేయించుకుందాం. జీడిపప్పు వేగిందండి. ఇప్పుడు కిస్మిస్ వేసేసుకుందాం. ఇది కూడా కొంచెం వేపుకుందాము. వేగిపోయినాయండి. ఇప్పుడు వేరే బౌల్లోకి వీటిని తీసేసుకుందాం. ఇప్పుడు ఈ బాండీలోనే నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యికి ఇంకొంచెం నెయ్యి వేసుకుందాం. 1/2 కేజీ రవ్వే కదండి, నేను మొత్తం వేసి వేయించేస్తున్నాను. చక్కగా ఎర్రగా దోరగా వేగాలండి. ఇదిగోండి రవ్వ అంతాను చక్కగా ఇలా బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఇది తీసేసి వేరే పళ్ళెంలో పోసేసేద్దాం. ఇప్పుడు రవ్వ చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఏం చేసుకున్నాము, ఇట్లా వెడల్పాటి గిన్నె తీసుకొని ఆ గిన్నెలో వేసేసుకున్నాను. ఇప్పుడు మనము యాలక్కాయ పొడి వేసుకుందాము. తర్వాత ఇగోండి జీడిపప్పు కిస్మిస్ వేయించుకున్నాం కదా, అవి వేసేసుకుందాము. తర్వాత ఇదిగో షుగర్ అండి. షుగర్ని మనం ఇట్లా పౌడర్ లాగా చేసుకున్నాం కదా, షుగర్ కూడా వేసేసుకుందాము. షుగర్ పేషెంట్లు ఉంటారు కదండి, వాళ్ళకి చూసి వేసుకోండి. ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చక్కగా సరిపోనే వేసుకోండి. ఈ రవ్వ అనేది మనం కొంచెం వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలండి. పాలు కూడాను మరీ చల్లారనిచ్చి రవ్వ కానీ చల్లారనిచ్చి కలుపుకోకూడదు. మనం కొంచెం వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి. మరీ వేడిగా ఉన్నప్పుడు కలుపుకోకూడదు. పాలు కొంచెం గోరువెచ్చగా ఉండాలి, లేకపోతే ముద్దలాగా అయిపోతాయి. ఇప్పుడు ఇలా షుగర్ పౌడర్ని ఈ రవ్వ కలిసేటట్లు చక్కగా కలుపుకోవాలండి. కొంచెం నెయ్యి ఉంది, ఆ నెయ్యి కూడా వేసేసుకుందాం. షుగరు, జీడిపప్పు, యాలక్కాయలు, కిస్మిస్లు అవన్నీ వేసేసుకొని చక్కగా అన్నీ కలిసే వరకు ఇట్లా కలుపుకోవాలండి. తర్వాత పాలు పోసేసుకొని కలుపుకొని ఉండలో ఎంతవరకు అయితే పాలు సరిపోతాయో ఉండలో వచ్చే వరకు కూడాను పాలు పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం పాలు పోసుకుందాం. కొంచెం వేడిగా ఉన్నాయండి పాలు. ఇప్పుడు సరిపడా పాలు పోసుకొని చక్కగా రవ్వ లడ్లు చుట్టేసుకుందాము.
నేను 1/2 కేజీ రవ్వ తీసుకున్నాను, 300 గ్రాములు పంచదార తీసుకున్నానండి. అందులోకి 1/2 లీటర్ పాలు తీసుకుంటే నాకు 1/2 లీటర్ పాలే పట్టినయ్యి. ఇప్పుడు ఇది 1/2 లీటర్ పాలకే చక్కగా ఉండవుతుందండి. మనం ఇప్పుడు రవ్వ లడ్డుని చుట్టేసుకుందాము. నేను ఇప్పుడు కిస్మిస్లు జీడిపప్పు ఎక్కువ తీసుకున్నానండి. ఒక్కొక్క ఉండకి కనీసం 4-5 జీడిపప్పులైనా కూడా పడతాయి. అందుకని చెప్పి నేను వాటికి లడ్డు చేసిన తర్వాత అతికించుకోవడం లేదు, ఇట్లానే నేను ఉండ చేసేస్తున్నాను. ఇట్లా రౌండ్గా చేసుకుంటా చుట్టుకోవాలండి. చూడండి ఎంత రౌండ్గా వస్తున్నాయి చూడండి. చక్కగా మనకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు. ఇవి మనకి ఏ సైజు నచ్చితే ఆ సైజులో చేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి కొంచెం చిన్న సైజు చేసుకోవచ్చు. అయినా ఎవరైనా కూడాను నోట్లో వేసుకుంటే కరిగిపోయిద్దండి. ముసలోళ్ళైనా సరే, పళ్ళు లేని వాళ్ళైనా సరే ఈ రవ్వ లడ్డుల్ని చాలా ఇష్టంగా తింటారండి. అసలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. మనం ఇప్పుడు అన్ని ఉండలు ఇట్లా చుట్టేసుకుందాం. నేను 1/2 కేజీ రవ్వ తీసుకున్నాను కదండి, ఉప్మా రవ్వ. దీనికి ఎన్ని లడ్లు అయినాయో మొత్తం చుట్టేసిన తర్వాత చెప్తానండి. మా బాబాయ్ అయితే చేయమన్నాడండి. మా బాబుకి చాలా ఇష్టం అండి ఇవంటే. చేయమ్మా తినడానికి ఏం వంటలేదు అని చెప్పని అన్నాడండి. నిజమేనండి, ఈ మధ్య పిల్లలకి నేనేమీ చేయడం లేదు. అసలు నాకు టైం కూడా సరిపోవడం లేదు. అందుకని చెప్పని ఈరోజు తీరిక చేసుకొని చేస్తున్నానండి ఈ పిండి వంట అనేది. ఇవిగోండి తీయటి కమ్మటి రవ్వ లడ్లు రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చూద్దాము. అసలు తీపి అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారండి. సూపర్గా ఉందండి, అసలు చాలా సూపర్గా ఉంది. నెయ్యి వేసాము, నెయ్యి టేస్ట్ కానీ. ఇదిగోండి జీడిపప్పులు, కిస్మిస్లు బాగా రవ్వ లడ్డు మొత్తం ఉన్నాయండి. చాలా చాలా బాగుందండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. అసలు మీరు కూడా ఇలానే చేసుకొని చూడండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి నాకు. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ అండి. సూపర్ ఉందండి.